హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నా పేరు రావిలక్ష్మి, లక్ష్మీ ఓం ఛానల్. ఈరోజు వచ్చేసి వడలు వేస్తున్నానండి. ఆనియన్ పకోడా. ఆనియన్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ శనగపిండి, ఉప్పు, కారము, పసుపు అండి. కారం పొడి అయితే కొంచెమే వేసాను అనమాట. వంట సోడా అన్నీ కలిపి ఒక 10 నిమిషాలు ఇలా నానబెట్టేసాను అనమాట. కొంచెం అయితే వాము వేస్తున్నాను. తర్వాత జీలకర్ర వేస్తున్నానండి. ఇప్పుడైతే ఆనియన్ వేస్తున్నాను. వర్షం పడతా ఉందండి. పిల్లలు అయితే వడలు ఏమన్నా అంటే ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ పకోడీ వేస్తున్నాను అనమాట. మా చిన్నబ్బాయికి ఈరోజు 11 రోజులండి. స్నానం చేయించి అమ్మవారికి పోయి టెంకాయ కొట్టుకొని అయితే వచ్చేసాము. శనగపిండి అనేది ఒక 10 నిమిషాలు అన్నీ ఉప్పు, కారము, పసుపు, వండుకొని అన్నీ కలిపి పక్కకు పెట్టేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వడలు అయితే చాలా బాగుంటాయండి. ఆనియన్ ఎక్కువ ఉంది, చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే కూడా పచ్చిమిర్చి చేయలేదు, కారం పొడి వేసాను కాబట్టి. వీటిని అయితే కూడా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నామండి. ఈ వర్షానికి వేడివేడిగా వడలు తింటే కూడా చాలా బాగుంటుంది. ఆనియన్ ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందండి. నేనైతే కూడా బాగా లావు ఉన్నాయన్నమాట ఆనియన్. అవి అయితే కూడా 6 కట్ చేసుకొని పెట్టాను. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఉన్న శుక్రవారం చేయాలనుకుంటున్నాను. అడిగినాను చాలామందిని, చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇల్లంతా రేపు క్లీన్ చేసుకోవాలి, బెడ్షీట్లు అన్నీ ఉతికేసుకోవాలి. నాకైతే పని రేపు నుంచి చాలా పని ఉంటుంది. ఒక 15 రోజులు అవుతుందండి మా ఇంట్లో పూజ చేసుకోక. అస్సలు చేసుకోకూడదని చెప్పినారనమాట. అందుకు చేయడం లేదు. రేపు ఇల్లంతా క్లీన్ చేయాలండి. రేపు ఇల్లంతా క్లీన్ చేయించి సాకులాయమని పిలిపించాను. బెడ్షీట్లన్నీ ఉతికేసి అన్నీ క్లీన్ చేస్తుంది అనమాట. గురువారము నేను పొద్దున్నే పటాలన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకొని శుక్రవారానికి పూజ కావాల్సినవన్నీ తీసుకొచ్చుకుంటాను. సింపుల్గా చేసుకుంటానండి. నూనె వేడెక్కింది, చూస్తాను. వేడైపోయింది. వేసేస్తాను. బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు తీసేస్తాను.
మంట అయితే సిమ్లో అయితే వడలు అయితే టేస్ట్ బాగుంటాయి. నేను పిండి అంతా ఇలా వేసేస్తాను. వేడిగా ఆనియన్ పకోడా రెడీ అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.